Praise the Lord. Hallelujah. Shall we pray? Our most gracious Heavenly Father, we thank you, Lord. Lord, you have been wonderful to us, Lord. Lord, we love you with all our hearts, with all our minds, with all our strengths, Lord. Lord, today, let my words, let my deeds, let my actions bring glory to you, Lord. I pray in the name of Jesus. Amen. ఈరోజు మనము ధ్యానించుచున్న అంశము స్తుతి కంటిన్యూషన్ అన్నమాట. స్తుతి కంటిన్యూషన్. సో పోయినసారి మనము స్తుతిని గురించి కొంతవరకు తెలుసుకున్నాం. స్తుతించడం వలన క్రీస్తు స్తుతి సింహాసనం మీద కూర్చుంటాడు అన్నమాట. చాలామంది చాలా వరకు అడిగితే మీకు క్రీస్తు కావాలనా లేక సిరి సంపదలు కావాలనా అని అడిగితే అందరూ ఏమంటారు, మనకు సిరి సంపదలు ఉంటే చాలు, క్రీస్తు అక్కర్లేదంటారు కదా. అది అక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఇహలోకపు సిరి సంపదలు, పరలోకపు సిరి సంపదలు అన్నీ దొరుకుతాయి. కేవలం ఇహలోకపు సిరి సంపదలు కోరితే దాంతోపాటు అన్ని చెడు అలవాట్లు కూడా వస్తాయన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, క్రీస్తుని అనుసరించాలన్నమాట. క్రీస్తుని అనుసరిస్తే ఇహలోకము పరలోకము అన్నిట్లోనూ అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమైనది. గుర్తుంచుకోండి, దైవభక్తి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ అన్ని విధములైన వాగ్దానములతో ప్రయోజనకరమైనది. అన్ని విధాల ఇహలోకంలోనూ పరలోకంలోనూ ప్రయోజనకరం అంట. సో కాబట్టి మనం కోరవలసింది ఏంటి, క్రీస్తే. సో స్తుతి వలన మనకేం జరుగుతుంది, విజయం వస్తుందన్నమాట. స్తుతి వలన విజయం వస్తుంది, జయమే స్తుతి వలన. అదేలా ఒకసారి మనము పాత నిబంధనలోకి వెళ్ళామంటే మీకు కొన్ని సంఘటనలు అక్కడి నుంచి వివరిస్తాను. మీ అందరికీ తెలుసు అనుకుంటా రాజు యెహోషాపాతు. సరే, మీకు అబ్రహాం తెలుసు అనుకుంటా. అబ్రహాం తెలుసు కదా, అబ్రహాం తెలుసు. ఆయన కొడుకు ఇస్సాకు తెలుసు అనుకుంటాను. ఇస్సాకుకు ఆయన కొడుకు యాకోబు తెలుసు అనుకుంటాను. ఆ యాకోబుకే ఇంకొక పేరు వచ్చి ఇజ్రాయేల్. ఆయనకు 12 మంది పిల్లలు అన్నమాట. ఆ 12 మంది పెరిగి పెద్దవారై దేశాంతరాలుగా ఒక 12 గోత్రాలుగా మారిపోతారు. ఎన్ని గోత్రాలు? ఆ 12 మంది వల్ల 12 గోత్రాలు వస్తాయి. ఆ 12 గోత్రాలు అలాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఒక దేశంగా మారింది. అదే ఇజ్రాయెల్ దేశం అన్నమాట. ఒక వ్యక్తి వల్ల ఒక కుటుంబం వచ్చింది. ఒక కుటుంబం నుంచి కొన్ని గోత్రాలు వచ్చాయి. ఆ గోత్రాల నుంచి ఒక దేశంగా మారింది. చూడండి, ఒక్క మనిషి వల్ల ఒక దేశంగా మారింది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. సో ఈ 12 గోత్రాలు చేరి ఒక దేశంగా మారింది. ఆ రోజులలో వాళ్ళను ఏలువారు వచ్చి న్యాయాధిపతులు అన్నమాట. ఎవరు? న్యాయాధిపతులు వాళ్ళను ఏలేవారు. వాళ్ళకి ఆ రోజులలో రాజులు లేరు, కానీ వాళ్ళు కూడా రాజులు కావాలనుకుంటారు. అందుకు దేవుడు రాజులు వద్దంటాడు. ఎందుకంటే రాజులు వచ్చి వాళ్ళది ఇతరులకు పంచరు అన్నమాట. వాళ్ళకున్నది. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్రీస్తుకు ఆయనకు 12 మంది శిష్యులు. అందులో తనకున్న విద్యలన్నీ ఆయన పంచాడు, తనకున్న శక్తులన్నీ పంచాడు. కానీ రాజులు మాత్రం పంచరు. మీకు గుర్తుందో లేదు. ఆయనను ఈ ప్రజలకు రాజే కావాలంటారు. సో మొట్టమొదటి రాజు వాళ్ళకు వచ్చి సౌలు అనమాట. సౌలు వచ్చి మొట్టమొదటి రాజు. ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏలుతాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అలాగే దావీదు కూడా. తర్వాత దావీదు వచ్చి యూదా వంశస్థుడు. యూదా వంశస్థుడు అంటే యూదా అంటే స్తుతి అన్నమాట. స్తుతి వంశానికి చెందినవాడు.
ఆ వంశంలో నుంచే క్రీస్తు వచ్చాడనమాట. సో దావీదు కూడా 40 సంవత్సరాలు రాజుగా ఏలుతాడు. తర్వాత ఆయన కొడుకు సొలొమోను రాజు అవుతాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు ఏలుతాడు. కానీ సొలొమోను ఏం చేస్తాడంటే కొన్ని తప్పులు చేస్తాడు, కొన్ని పాపాలు చేస్తాడు అనమాట. ఆ పాపం చేయటం వల్ల ఏమైంది, ఆ ఇజ్రాయేల్ రాజ్యం 2గా చీలిపోయింది అనమాట. చూడండి, ఇది చాలా మీరు గుర్తించవలసిన విషయం అన్నమాట. సొలొమోను చేసిన పాపం వలన ఇజ్రాయేల్ రాజ్యం 2గా చీలబడింది. ఒకరు పాపం చేయటం వలన ఒక రాజ్యం 2గా చీలబడింది. ఈరోజు మన రాజ్యం కూడా 2గా చీలబడిందంటే మీకు అర్థమైండొచ్చు, నేను చెప్పనక్కర్లేదు అనుకుంటాను. సో ఆ 12 గోత్రాలలో 10 గోత్రాలు వేరై అదొక ఇశ్రాయేలు రాజ్యం అయింది. తర్వాత 2 గోత్రాలు వేరుగా చేరి అది యూదా రాజ్యం అయింది. ఈ సల్మోను యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్నే ముని మనమడు యెహోషాపాతు అనమాట. ఇప్పుడు తెలుసుకనుకుంటాం మీ అందరికీ యెహోషాపాతు ఎవరని. యెహోషాపాతు వచ్చి యూదా దేశానికి రాజు అనమాట. మనము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 30 వరకు. ఒకసారి ఏమవుతుందంటే అమ్మోనీయులు, మోయాబీయులు, మియోనీయులు ఒక గొప్ప సైన్యంతో యెహోషాపాతుపై దండెత్తి వస్తారనమాట. ఒక గొప్ప సైన్యంతో వాళ్ళు వచ్చి ఎంగేడిలో ఉంటారు. సో కొందరు వచ్చి యెహోషాపాతుకు వివరిస్తారు, ఈ విధంగా ఒక గొప్ప సైన్యం వచ్చింది, నీ మీద దండింపబడుతున్నారు, వీళ్ళంతా వచ్చి అక్కడ వేచి ఉన్నారంట. అందుకు యెహోషాపాతు భయపడి ఏం చేయాలనో దిక్కు తోచక దేవుడే దిక్కు అనుకొని యెహోవా దగ్గరకు వచ్చి విచారించాలని అనుకొని ఆ యూదా దేశం అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటించాడనమాట. ఏమని? ఉపవాస దినము ఆ యూదా దేశం అంతా అందరూ ఉపవాసంగా ఉండాలని యెహోవాని అడుక్కొని ఆయన ఏం చెప్తారో తెలుసుకుందామని ఉపవాసం చేస్తారన్నమాట. సో వాళ్ళంతా ఒక చోట గుమిగూడి ఉంటారు. దేవుని మందిరం ముందు ఒక క్రొత్త శాల ఎదుట వాళ్ళంతా గుమిగూడి ఉంటారనమాట. ఎవరు? పిల్లలు, పెద్దలు, భార్యలు, యువతులు అందరూ, మొత్తం దేశం అంతా, చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ ఆ క్రొత్త శాల ముందు, దేవుని మందిరం ముందు ఎదుట నిలిచి ఉంటారన్నమాట, వేచి ఉంటారన్నమాట. అప్పుడు మీకు ఒక విషయం తెలుసు అనుకుంటా, ఇక్కడ ఎందుకు ఉపవాసం చేస్తున్నారు? మన దేశం నుండి మనం స్వాతంత్రము కావాలని, అంటే ఇతరుల నుంచి మనకు స్వాతంత్రం కావాలని, దేశ రక్షణ కోసం వీళ్ళు ఉపవాసం ప్రార్థనలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి. ఇక్కడ ఒకవేళ బైబిల్లో మీరు చూసినట్లయితే చాలా వరకు ఉపవాస ప్రార్థనలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోషే 80 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు. ఎప్పుడు? ఆయనకు 10 ఆజ్ఞలు అందినప్పుడు. అలాగే ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం చేస్తాడు, యెజబెల్ నుంచి తప్పించుకుని పోవుటకు. అప్పుడు కూడా ఆయన 40 రాత్రులు. ఎవరు? ఏలియా. అలాగే యేసయ్య కూడా తన బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకించిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేస్తాడు. ఎందుకని? తన పరిచర్యను విస్తరింపజేయటకు. గుర్తుంచుకోండి. అదేవిధంగా చాలామంది ఇజ్రాయేలీలు వాళ్ళకి స్వతంత్రం కావాలని, వేరే వాళ్ళ నుంచి, శత్రువుల నుంచి స్వాతంత్రం కావాలని, దానియేలు కూడా కళా మర్మం తెలుసుకోవాలని కూడా ఉపవాసం చేస్తారు. ఇలా చూసుకుంటూ పోతుంటే మన పరిశుద్ధ పౌలు కూడా తను చేసిన పాపంను, అంటే యేసయ్యను అనుసరించి వారిని అందరినీ శిక్షిస్తూ ఉంటాడనమాట. తను చేసింది పాపమని ప్రాయశ్చిత్తం కోసం 3 రోజులు అంధుడిగా ఉపవాసం చేస్తాడు, తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం. అలాగే కొందరు సంఘ నాయకులు పరిచర్యకై పంపేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బర్నబాసు పౌలును పంపేటప్పుడు వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారు. అలాగే బర్నబాసు పౌలు కూడా పెద్దలు నియమించినప్పుడు ఉపవాసం చేస్తారు. అలాగే ఎస్తరు రాజు సమక్షంలో కనపడాలని ఉపవాసం చేస్తుంది, తన వంశాన్ని కాపాడుకోవాలని. అలాగే అహబ్రాజు దేవుడి ఉగ్రత తనపై రాకుండా ఉన్నట్లు, అలాగే నినెవే జనులు దేవుని ఉగ్రతను రాకుండా ఉన్నట్లు వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన. సో ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళంతా ఇతరుల క్షేమాభివృద్ధి కోసమే, లేక దేశం క్షేమాభివృద్ధి కోసమై
శత్రువు నుంచి విడిపించుట కోసమై, లేక కళామర్మం తెలుసుకునే దానికైనా, పాపపు ప్రాయచిత్తానికైనా, దేవుని సమాధానం కోసమైనా వీళ్ళంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. కానీ నీకు తెలుసో లేదు, చాలామంది ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు? చాలామంది తమ కోసం, తమ సంసారం కోసం, తమ అభివృద్ధి కోసం, తమ అన్న చెల్లెల, తమ్ముళ్ళ, అక్కల అభివృద్ధి కోసం చూడండి, లేకపోతే తమ పెద్దల చిన్నల అభివృద్ధి కోసం, తమ శ్రేయాభివృద్ధి కోసం, స్వప్రయోజనం కోసం వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయటం వలన క్రీస్తు ఏమంటున్నాడంటే అది వ్యర్థమే అంటున్నాడు. మీరు మీ పద్ధతులలో, మీ ఆచారాలతో మీరు దేవుని ఉపదేశించరు, కానీ అది వ్యర్థమే అంటున్నాడు ఆయన. సో ఒకవేళ మీరు ఇవన్నీ చేస్తున్నారంటే మీరు ఆపేయండి వెంటనే. ఉపవాస ప్రార్థన మీరు ఇతరులకు చేయాలి, మన కోసం కాదు, ఇతరుల కోసం మనం చేయాలి. మనం కూడా ఏం చేయాలి? ఒక దేశం కోసమో, ఒక రాష్ట్రం కోసము, ఒక డిస్ట్రిక్ట్ కోసము, ఒక మండలాల కోసము, ఒక గ్రామాల కోసము, వీటి కోసమే మనము పాప ప్రాయచిత్తం కోసము ఇటువంటి వాటికి మనం ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేశం బాగుందంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే డిస్ట్రిక్ట్ బాగుంటుంది, డిస్ట్రిక్ట్ బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే మీరు కూడా బాగుంటారు, గుర్తుంచుకోండి. సో మనం ఎవరి కోసం చేయాలా? దేశం కోసం, గ్రామం కోసం, మండలం కోసం, రాష్ట్రాల కోసం, డిస్ట్రిక్ట్ల కోసం మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అది వదిలేసి నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అన్నదమ్ములు బాగుండాలి, నా అక్క చెల్లెలు బాగుండాలి, దాన్ని క్రీస్తు ఏమంటున్నాడంటే ఇది వ్యర్థమైన ఉపవాస ప్రార్థన. గుర్తుంచుకో, ఇది మీరు గుర్తుంచుకోవాలి, చాలా ముఖ్యమైనది అన్నమాట. సో అలా యెహోషాపాతు వారి ముందు నిలబడి, అంటే అక్కడ అందరూ గుమిగూడారట, ఆ దేశం మొత్తం అక్కడ గుమిగూడారనమాట. అప్పుడు యెహోషాపాతు ఎలా దేవుని సృష్టిస్తాడో చూడండి, ఎలా స్తుతిస్తాడో చూడండి. దేవా, నీవు నా పితరుల దేవుడు, నువ్వు అన్యుల రాజ్యం ఏలువాడు, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు. చూడండి ఎలా ఆయన దేవుని పొగుడుతూ ఉన్నాడు, చూడండి ఎలా దేవుని పొగుడుతూ ఉన్నాడు. నీకు బాహుబలం గలదు, నువ్వు పరాక్రమవంతుడివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నిన్ను ఎదిరించుట అసాధ్యం, నీవు మా దేవుడు, నీవు ఈ దేశపు కాపురస్తుల తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి శాశ్వతముగా ఇచ్చావు. వారు ఇందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మలను రక్షించుదు అనుకొని ఇచ్చట పరిశుద్ధ స్థలము కట్టించింది. ఇక్కడ దేవాలయాన్ని కట్టించారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ దేవాలయాన్ని ఎవరు కట్టారు? రాజు కట్టాడా, విశ్వాసులు కట్టారా? ఈ దేవాలయాన్ని రాజు సొలొమోను కట్టాడు. ఎవరి డబ్బుతో? తన సొంత డబ్బుతో. ఇది మీరు గుర్తించాలి. సొలొమోను తన సొంత డబ్బుతో, తన ధనంతో అక్కడ దేవాలయాన్ని కట్టాడు. ఇది మీరు చాలా వరకు గుర్తించాలి. ఎందుకంటే మనము క్రైస్తవులం కాబట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అతడు తన విశ్వాసులను, అంటే తన ప్రజలను పీడించలేదు, తన దగ్గర ఉన్న డబ్బుతోనే దేవాలయాన్ని కట్టాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, తర్వాత ఏమంటాడంటే, ఇజ్రాయేలీలు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు నీవు అమ్మోనియలతోనూ, మోయాబీలతోనూ, షెయ్యూరు వన్యవాసులతోనూ యుద్ధం చేయనీయలేదు. కనుక ఇజ్రాయేలీలు వారిని నిర్మూలన చేయక వారి వద్ద నుండి తొలగిపోయిరి. చూడండి, వారి వద్ద నుండి వాళ్ళు తొలగిపోయారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏంటంటే, మన యెహోషాపాతుకు మొదటి ఐదు కాండములు తెలుసు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండము. ఇవన్నీ తెలిసి, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎవరు? అమ్మోనీయులను, మోయాబీయులను, తర్వాత షెయ్యూరు వన్యవాసులతో వాళ్ళు యుద్ధం చేయలేదు.
ఎందుకంటే మీరు ద్వితీయోపదేశకాండం చూసినట్లా 2వ అధ్యాయం 4, 9, 19లో ఈ విధంగా వివరించబడింది, గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన మళ్ళీ మేము కొనవలనని నీవు మాకిచ్చిన స్వాస్థ్యం నుండి మమ్మను తోలివేయాలని వారు బయలుదేరి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో చూడు ప్రభు అంటున్నాం. మేము వాళ్ళకి ఏం చేశాము? వాళ్ళు మేము నాశనం చేయలేదు, కానీ వీళ్ళంతా మాపై నాశనం చేయడానికి మా మీద ఒక పెద్ద సైన్యంతో వచ్చారు అని యెహోషాపాతు తన రిక్వెస్ట్ను ముందు పెడుతున్నాడు, విన్నపం. ఇది ప్రార్థన. ఫస్ట్ ఆయన ఏం చేశాడు? స్తుతించాడు. స్తుతించిన తర్వాత విన్నపాన్ని ముందు పెట్టాడు. స్తుతించి విన్నపాన్ని ముందు పెట్టాడు అన్నమాట. వీళ్ళు ఈ విధంగా వస్తున్నారు. తర్వాత ఇంకేమంటాడు? ప్రభువా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యం యుద్ధం చేయుటకు మాకేం చేయాలనో తోచడం లేదు, మాకు శక్తి లేదు, మాకు నీవే దిక్కు అంటున్నాను. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు ఈ మూడు విధాల ఆయనకు విన్నపం చేస్తున్నాడు. ఒకటేంటి? మాకేం చేయాలనో తోచడం లేదు, మాకు వాళ్ళని ఎదిరించేదానికి శక్తి లేదు, తర్వాత మా కనులన్నీ నీ మీదనే ప్రభువా, మా దిక్కంతా నీవే మా దిక్కు అని యెహోషాపాతు తన విన్నపాన్ని దేవుడికి వినిపిస్తాడనమాట. వినిపించినప్పుడు అక్కడే ఆపాడు. చూడండి, మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి వెళ్తాం, బోరున వినవిస్తూ ఉంటాం, కానీ ఆయన స్తుతించం. దేవుడా, నీవు నాకు అన్నీ చేసావు, నీవు గణపరుడు, నీ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఇంత స్థితిలో ఉన్నాను ఎవరు చెప్పరు. ఏం చేస్తారు వాళ్ళంతా? వెళ్ళి వెంటనే వినిపించడం, బోరున ఏడవడం, తర్వాత లేచి వెళ్ళిపోవడం, అంతే. నేను దేవుని ప్రార్థించాను, అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఇంకా వేచి ఉండగానే మనం సమాధానం కోసం వెయిట్ చేయాలన్నమాట. సమాధానం కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ యెహోషాపాతు దేశాని కోసం, దేశమంతా శత్రువుల నుంచి స్వాతంత్రం పొందేదానికి దేశమంతా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఎవరైనా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం ఉపవాస ప్రార్థనలు చేయకూడదు, స్వప్రయోజనం కోసం ఉపవాస ప్రార్థనలు చేయకూడదు, గుర్తుంచుకోండి. సో యూదా వాళ్ళంతా, పిల్లలు, పెద్దలు, భార్యలు, అందరూ, పెద్దవాళ్ళు అందరూ భూమిగుడి దేవుని సన్నిధానం నిలబడ్డప్పుడు యెహెజ్కేలు మీద యెహోవా ఆత్మ రాగా ఆయన ఇలా ప్రకటించాడనమాట, మీరందరూ ఈ గొప్ప సైన్యానికి భయపడకండి, ఈ యుద్ధం మీది కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే. సో మీరు యుద్ధంలో పోట్లాడవలసినది ఏమీ లేదు, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో మీరు భయపడకండి, జడియకండి, రేపు వారి మీదికి పోండి, యెహోవా మీతో ఉండును, యెహోవా వారితో ఉంటాడంట. అది విన్నవారంతా సాష్టాంగ నమస్కారం చేస్తారు, నమస్కరించి స్తుతించి ఆయనను ఆరాధిస్తారనమాట. వెంటనే అంతటా వారు పొద్దున లేచి అరణ్యానికి పోతుండగా వాళ్ళు ఏం చేస్తారంటే, అరణ్యంలో సైన్యం పోతున్నాడు, వాళ్ళ ముందు స్తుతించి వారిని ఏర్పరుస్తారనమాట. ఈ సైన్యం ముందుగా స్తుతించేవారు సైన్యం ముందుగా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు స్తుతించడమే. దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉండును, దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉండును, ఎల్లప్పుడూ మనతో ఉండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, లెట్ ద మెర్సీస్ ఆఫ్ ద లార్డ్ బీ విత్ us ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని వాళ్ళు స్తుతించుకుంటూ పోతున్నారు. అందరూ స్తుతించినప్పుడు అది ఒక పెద్ద శబ్దమై అక్కడ ఉన్న అమ్మోనీయులకు, మోయాబీయులకు, షెయూరు వన్యవాసులకు ఏంటో శబ్దం అని వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎవరో మనపై దండెత్తి ఇచ్చారు అనుకొని మోయాబీయులు, అమ్మోనీయులు, షెయూరు వాసులను తుదముట్టించి తర్వాత వాళ్ళే పొడుచుకొని అందరూ చస్తారు అక్కడ. చూడండి, ఒక స్తుతి ఎంత పనిచేసింది. ఏం చేయలేదు, కత్తులు లేవు, కటారులు లేవు, ఒక స్తుతి. దేవుడు చేసేది అది, దేవుడు చేస్తే అలా ఉంటుంది అన్నమాట. దేవుడు చేస్తే అలా ఉంటుంది. కానీ మనం చేస్తే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా. మనం కత్తులతో కటారులతో పోతాం, కానీ ఏమీ జరగదు, ఓడిపోయి నశించుతాం. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి?
మనకు మన జీవితాల్లో చాలా వరకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక గొప్ప సమస్య వచ్చి పడుతుంది మన మీద. ఏం చేయాలి? స్తుతించాలి. దేవా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు నా కొరకు చనిపోయి పునరుద్ధానుడైనావు, నేను యోగుడను గాను, నన్ను యోగుడిగా చేసావు, నేను పాపిని పవిత్రుని చేశావు అని ఆయన మహోన్నతుడా, నీ అంత ఎవరు లేరు, ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఎవరు రాబోరు, అంతటి మహోన్నతుడు ఆయన. సో ఆయనను మనం ఏం చేయాలి? ఆయన ఘనత పెంచాలి. ఘనత పెంచి తర్వాత నీ విన్నపం వినిపించాలి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, నన్ను దీని నుంచి విడిపించమంటే విడిపించి మనం ఏం చేస్తాం? విడిపించని మొక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఆయన కోసం ఆయన ఆలకించం. ప్రార్థన అంటే ఏంటి? మీరు లూకా సువార్త 9:30 చదివితే ఏమంటాడు? ఒక ప్రకాశవాణి వస్తుందన్నమాట. లూకా సువార్త 9:35లో ఒక ప్రకాశవాణి, ఒక పెద్ద శబ్దం వచ్చి, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడి. మనం ఏం చేస్తాం? వినం. మనం చెప్పిపోతూ ఉంటాం ఆయన వింటూ ఉంటాడని. సరే, ఆయన వింటాడు, సరే, మరి ఆయన చెప్పేది కూడా వినాలి కదా. సో దానికి ఏం చేయాలి? ఆ సమాధానం కోసమే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన ఏం సమాధానం ఇస్తాడో అని దానికోసమే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన సమాధానం ఏంటి? మనం అది వదిలేసి ఏడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆయన సమాధానం కోసం ఏం చేస్తాం? వాళ్ళను వీళ్ళను అడుక్కుంటూ ఉంటాం. ఆయన ఏమంటాడు? వాళ్ళను వీళ్ళను ఎందుకు అడుకోవాలి? నీకు నేను వాక్యం ఇచ్చాను, వాక్యం చదువు. నీకు రాకపోతే ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర చదివించు. సో నీకేం చెప్తున్నాడో ఆయన చెప్తాడు వాక్య విధంగా నీకు. సో ఇక్కడ వాళ్ళు వచ్చే లోపల అక్కడ అందరూ పొడుచుకొని చచ్చిపోయారు. సో వీళ్ళు వచ్చి అక్కడ చూడగానే అక్కడంతా శవాలైపోయారు. సో అంతటితో ఆ సైన్యం హతమైపోయాయి. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళంతా అక్కడికి చూసేటానికి వాళ్ళ దగ్గర నగలు, నాణ్యాలు, ధనం పెచ్చగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళకి కష్టం వచ్చింది, కష్టం వెనకాలే, దాని వెనకాల ధనరాశి ఉంది. చూడండి, చాలామంది కష్టాలు వస్తాయి, దాని వెనకాల ధనరాశి కూడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆ కష్టాన్ని చూసి ఆ కష్టంలో చిక్కుంటాం, ఆ ధనము రాదు. వీళ్ళు చూడండి, దేవుణ్ణే నమ్మారు. ఏమైంది? వాళ్ళకు విజయం కలిగింది. తర్వాత వాళ్లకు సిరి సంపదలు కూడా కలిగాయి. కనీసం అక్కడ ఉన్న ధనాన్ని, నగలు, నాణ్యాన్ని తీసుకోవాలంటే వాళ్ళకి 3 రోజులు పట్టిందన్నమాట. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు పట్టింది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, యెహోషాపాతు అతని జనులు ఏం చేశారు? ఒకటి, దేవుణ్ణి విశ్వసించారు. చూడండి, దేవుణ్ణి విశ్వసించారు. రెండవది, స్తుతించారు. మూడవది, తమ ప్రాబ్లమ్స్ను విన్నవించారు. తర్వాత తాము అర్పించుకున్నారు. తర్వాత దేవుని మాటలు కూడా విన్నారు. చూడండి, దేవుని మాటలు కూడా విన్నారు. ఆ తర్వాత ఆ దేవుని మాటలు విని అదేవిధంగా ఆయన చెప్పినట్టే ప్రవర్తించారు. తర్వాత దేవుణ్ణి ఆరాధించారు. సాష్టాంగపడి మ్రొక్కి ఆరాధించారన్నమాట. సో కాబట్టి నీవును క్రీస్తునందు విశ్వసించి, స్తుతించి, విన్నవించి, అర్పించుకొని, క్రీస్తు మాటలు విని అదేవిధంగా నడిచిన ఎడల, ఆయన ఆరాధించిన ఎడల నీకు జయంతో పాటు అన్నిటిలోనూ అభివృద్ధి జరుగుతుంది. జయంతో పాటు అన్నిటిలోనూ అభివృద్ధి చెందుతావు. నువ్వు క్రీస్తుని ఈ విధంగా స్తుతించిన ఎడల నీకు జయమే. అన్నిటిలోనూ, కష్టాల నుంచి కూడా పైకి వస్తావు. ఆ కష్టంతో పాటు అన్నిటిలోనూ అభివృద్ధి చెందుతావు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.